సలాం కాదురా. అవుతుంది. 4 దిక్కుల్లో పాతిన 4 భాగాలు తీసి హోమంలో వేస్తే అక్కడ పాప ఆఖరి శ్వాస వదులుతుంది. ఇక మిగిలిందల్లా కుంతల భస్మ నిమజ్జనం. అదే రోజున ఆ పాప వెంట్రుకలు కాల్చి భస్మం చేసి నల్లపిల్లి రక్తంలో కలపాలి. వాళ్ళు ఈ పాటికి ఆ పని చేసే ఉంటారు. ఎల్లుండి సరదా సరదా డియర్ పైడి బిస్తా గ్రామానికి వెళ్ళా. ద్రాని కలుసుకున్నా. అనుకున్నవి జరుగుతున్నాయి. టెలిగ్రామ్ 4 మంచిది. ఎవరిది? ఎక్కడిది బిస్తా గ్రామం? నీకేమైంది? నేను సముద్రంలో మునిగిపోతున్నా. నువ్వు సముద్రంలో మునగటం లేదు. నీకు శక్తి ఉంది. ఈదుకుంటూ వస్తున్నావు, ఈదుకుంటూ వస్తున్నావు, ఈదుకుంటూ వస్తున్నావు. మెల్లగా మెల్లగా ఈదుకుంటూ వస్తున్నావు కదా. ఒడ్డొచ్చింది, ఒడ్డొచ్చింది. ఈదుకుంటూ వచ్చావు కదా, ఒడ్డు చేరావు. రిలాక్స్ 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 రిలాక్స్. డాక్టర్, హీజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాస్త ఉండు బాబు. డాక్టర్, ఇప్పుడు ఒక ఆయన వెళ్ళారే, ఆయన ఎవరు? వారు డాక్టర్ జయదేవ్ గారు, హిప్నటిస్ట్. కాదు పైడి, వారేదో హిప్నాటిస్ట్ ప్రొఫెసర్ గారట. వచ్చారు తెలుసా? ఎంతటి ప్రొఫెసర్ వచ్చినా మనల్ని ఏమీ చేయడానికి వీలు కానే కాదు. పురాతనమైన ఈ క్షుద్ర విద్యను సైన్స్ ఏమీ చేయలేదు. అది కాదు పైడి విషయం. ఆ ప్రొఫెసర్ రాత్రి మొత్తం తులసి పక్కనే కూర్చున్నా ఉన్నాడు. ఈ రాత్రి రక్తం వేసేదెలా? ప్రొఫెసర్ గొప్పవాడే కావచ్చు, కానీ అన్నిట్లోనూ కాదు. చూస్తుండు, ఈ వేళ రాత్రి సరిగ్గా 12 గంటలకు ఎలా రక్తం నోట్లో వేస్తాను. తులసి, నువ్వు నన్నే చూడు. నేను చెప్పేదంతా నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు నా కళ్ళలోకి చూస్తున్నావు. నీ కంటి రెప్పలు మెల్లగా మూసుకుంటున్నాయి, మెల్లగా కళ్ళు మూసుకుంటూ ఉన్నాయి. నీ బుద్ధి నిద్రపోతూ ఉంది. ఏ వేదన లెక్క చెయ్యటం లేదు. నువ్వు ఇంకేమీ ఆలోచించటం లేదు. ఒకే నిద్ర, నిద్ర, నిద్ర. నిన్ను నేనుగాక మరెవ్వరూ ఆజ్ఞాపించటం లేదు. నీకు నా గొంతు తప్ప ఇంకేదీ వినిపించటం లేదు. 4 నిద్ర, 5 నిద్ర. ఈ క్షణం నుంచి పాపను మీకు అప్పగిస్తున్నాను. మీరేం చేస్తారో చేయండి, మీ ఇష్టం. కాశ్మోరా, ఈ రోజుతో 19 రోజులయ్యాయి. ఇక 2 రోజులు. 2 రోజులలో నీకు తృప్తి, విఘ్నములు లేకుండా సాగిపోని. నన్ను కరుణించు కాశ్మోరా, నన్ను కరుణించు. ఎవరైనా పాప తల దగ్గర చిన్న ట్రాన్స్మిటర్ పెట్టి తన ఎనర్జీకి విరుద్ధంగా పనిచేసి ఉండొచ్చు కదా. తులసి, నేను చెప్పినట్టుగా నిద్రపోయావా? నిద్రపోయాను. ఏ వేదన లేదుగా? లేదు. నీకు ఏమైనా బాధ కలిగిందా? కలిగింది. ఎక్కడ? గుండెల్లో. మొన్న
కడుపులో. నీతో ఎవరైనా మాట్లాడారా? నిన్ను ఎవరైనా ముట్టుకున్నారా? 20 రోజుల క్రితం నీకేదైనా బాధ కలిగిందా? జ్ఞాపకం తెచ్చుకో. 1 నెల క్రితం, 40 రోజుల క్రితం కలిగింది. ఏమిటి? అమ్మా నాన్న నన్ను పక్కన పడుకోబెట్టుకోలేదు. నువ్వు నా మాట మాత్రం వింటున్నావు. నీకు ఎలాంటి బాధ లేదు, అవునా? నమస్కారం. పాపకు నయం చేస్తున్నారని విన్నాను, నిజమేనా? అవును. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం. మొత్తానికి జబ్బు నయం చేస్తే అంతే చాలు. అమ్మా, పాపకు హార్లిక్స్ ఇవ్వలేదా? బాగా నీరసంగా ఉంటుంది. హార్లిక్స్ తీసుకురండి. నన్ను పైడితల్లి అంటారు. నేను శారదమ్మ గారి బావునండి. స్వామి, పాప నిద్రలో హార్లిక్స్ తాగుతుందా? తాగుతుంది. ఓహో, మీరు మనుషులు కాదు, దేవుడు దేవుడు. అమ్మా, ఇలా ఇవ్వు, నేను తాగిస్తాను. పర్వాలేదు, నేను తాగిస్తాను. అమ్మా, పాపకు సేవ చేసే భాగ్యానికైనా నేను నోచుకోలేదా? తీసుకో. పాప పాప, హార్లిక్స్ తాగు. అమ్మా, నేను ఇచ్చిన పని జరిగింది. వస్తాను. ఏమిటో జరుగుతోంది. సాయంత్రం నుంచి ఎవరో ఏవో ఆటంకపరుస్తున్నారు. నించున్న బొమ్మ కాలిపోయింది. మనస్సులో ఏదో కల్లోలం, మంత్రం ఉచ్చరించడానికి ఏదో భయం. కాశ్మోరాకు ఎందుకో తృప్తి కలగడం లేదు. అంటే మన పని జరగదంటారా? నువ్వు ఒక మూర్ఖుడివి స్వామి. కాశ్మోరాన్ని ఎదిరించే శక్తి లోకంలో ఎవరికీ లేదు. ఎవరో ఆ శక్తిని ఆటంకపరుస్తున్నారు. రేపే ఫోన్ చేస్తాను స్వామి. హలో, ఎవరు? నేను పైన మాట్లాడుతున్నాను. నేను స్వామిని మాట్లాడుతున్నాను. రాంగ్ నెంబర్. నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లే. నిన్న రాత్రి 12 గంటలకు పాప మాట పడిపోయి ఉంటుంది. నాకేం తెలియదు, నేను నిద్రలో ఉన్నాను. అయితే వెళ్ళి చూడు. కాద్రా బాగా కోపంలో ఉన్నాడు. నిన్న రాత్రి ఎవరైనా పాప దగ్గరకు వచ్చారా? ఏమైనా చేశా? ఎవరో ప్రొఫెసర్ అట వచ్చాడు. పైడి, వాణ్ణి ముగించేయి. ఈ 2 రోజుల్లో కాశ్మోరాకు ఎవరు అడ్డు రాకూడదు. ఈవేళ రాత్రి 12 గంటలకు సరిగ్గా పాప కోమాలోకి వెళ్తుంది. అదే టైంకి పాప యొక్క తల వెంట్రుకలు శ్మశానానికి తీసుకువెళ్లి కాల్చి పారేయాలి. ఆ పని నువ్వు చెయ్యి. సరస్వతి ఎలా ఉన్నాడు? రాయిలా ఉన్నాడు. ఈరోజు చివరి రోజు. రేపటి నుంచి రక్తం వేయక్కర్లేదు. పాప కోమాలోకి వెళ్లి రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు తన ప్రాణం వదులుతుంది. శారదమ్మకి ఫిట్స్ వచ్చి పడిపోయారు. డాక్టర్ కి త్వరగా ఫోన్ చేయండి బాబు. ఫిట్స్ వచ్చాయా? ఎందుకు? తులసమ్మ మామూలుగానే ఉంది, కానీ మాట్లాడడం లేదు. అయ్యో, తులసికి మాట పడిపోయిందా? ఏమిటి? పాపకు మాట పడిపోయిందా? అంటే దారిలో మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు డొనేషన్ అడిగారు, నేను డబ్బులు లేవని చెప్పాక. అవునా, అమ్మాయి ఎవరు ఏడ్చుకుంటూ వెళ్తుంది? ఏమన్నా చేసావా ఏంటి? కడుపు చేశాను. కడుపు చేసావా? టిఫిన్ చేసినంత ఈజీగా చెప్పావు. నాడు బండికి వెళ్దాం. ఈ రోజు పాప గదిలో నువ్వు ఒక్కడివే జాగ్రత్తగా కూర్చోవాలి. రాత్రి 12 గంటలకు ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అనేది జాగ్రత్తగా గమనించు.